అత్తయ్య గారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలండి. మా పెద్దమ్మ మా పెద్దనాన్న అండి. అయితే మా పెద్దమ్మకి గత నెల అండి అయితే ఒళ్ళంతా నీరు వచ్చేసిందండి. నీరు వచ్చేస్తే ఈ ఆర్ఎంపీ దాడి దగ్గర చూపించారండి. చూపిస్తేనేమో ఏం కావుర్లు ఉన్నాయి అని అన్నారండి. కావుర్లు ఉన్నాయని అంటే కావుర్లు ముందు తినేసిందండి. కావుర్లు ఉన్నాయని తినేస్తే తర్వాత అయినా సరే తగ్గట్లేదు, ఒళ్ళు నీరు తగ్గట్లేదు, వాష్రూమ్ కూడా రావట్లేదని మా పెద్దానికి భయం వేసి మా చిన్నమ్మాయి పెరుగుడు అండి ఆమె దగ్గరికి వెళ్తే ముగ్గురు కలిసి వెళ్ళి బాలుగారు హాస్పిటల్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్తేనేమో ఏమీ లేదు, మామూలుగా ఒళ్ళు నీరు వచ్చిందంటే అంతేగా తప్ప ఏమీ లేదు. 2 రోజులు ఉంచుకొని పంపించేద్దామని 2 రోజులు ఉంచుకొని పంపించేశారండి. పంపించక కూడా అసలు తేడా తెలియలేదండి. అసలు తగ్గలేదు. అసలు కాలు చూస్తేనమ్మ బండ మారుకుని నీళ్లు కొట్టాము కొట్టుకొచ్చేసినట్టు ఉందండి. వాష్రూమ్ అసలు నడవట్లేదు. సన్నగా ఏదో వచ్చారని పేరు పోతుంది కానీ అసలు రావట్లేదండి. రావట్లేదు. మేము అయ్యగారికి ప్రార్థన చేసి అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే అయ్యగారు అన్నారు ఏమవుదమ్మా మీ పెద్దమ్మకి బాగానే ఉంటుంది అన్నారు. అయితే మేము మా పెద్దని మా ఇంటికి తీసుకొచ్చేస్తే మా ఇంటికి తీసుకొచ్చి కానీ మేము గుడిని తీసుకెళ్ళామండి. గుడిని తీసుకెళ్తే ఆయన ఉంచుకొని నైట్ అసలు ఈ అమ్మాయికి రోగం ఏంటో నాకు తెలియదు, అసలు నాకు తెలియట్లేదు. అసలు అని 1 గంటకు పంపించేశారండి. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, అమ్మాయి అసలు రోగం ఏంటో కూడా నాకు తెలియట్లేదు. అసలు ఈ ఒంట్లో ఉన్న రోగం ఏంటో కూడా నాకు తెలియట్లేదని ఆయన 1 గంటకల్లా పంపించేశారండి. పంపించేస్తే మాకు ఏం చేయాలో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. నేను మనసులో ప్రార్థన చేసుకుని 1 గంట కానించి అసలు నిద్ర లేదండి. నిద్ర లేకపోతే అయ్యగారికి ఫోన్ చేశానండి. నేను ఫోన్ చేస్తే 3ంటికి ఆయన అప్పటికి ప్రార్థనలో ఉంటారని నాకు తెలిసి కూడా నేను ఫోన్ చేయడం వద్దనుకుంటే అలాగే చేశానండి. చేస్తేనమ్ము కరెక్ట్గా ఆయన మళ్ళీ 6ంటికి ఆయన ఫోన్ చేశారండి. చేస్తేనమ్ము అయ్యారండి పెద్దమ్మ పరిస్థితులు ఉందండి, పంపించేద్దాం అంటున్నారండి, విజయవాడ తీసుకెళ్ళిపోమంటున్నారండి. నేనంటే సరేనమ్మ నువ్వు భయపడకమ్మా నేను ప్రార్థన చేస్తానంటే అయ్యగారు ఒకసారి అటే కదండి ఇంటికి తీసుకొస్తామండి ప్రార్థన చేయండి అంటే సరేనమ్మ తీసుకురండి అన్నారండి. అటే ఇటే కదండి వెళ్ళదండి. అయ్యగారు ఇంటికి తీసుకెళ్ళామండి. ఆటో మీద తీసుకెళ్తే ఆయన బయటకు వచ్చి అమ్మ మీద పొట్ట మీద అస్తం వేసి ప్రార్థన చేశారు. మీ అమ్మకి ఏమీ ఉండదమ్మా, అంత వెలుగు ఉంది, దేవుడు అంతా మీ అమ్మాయి సజీవుగా నిలబెడతారని దేవుడు ప్రార్థన చేశారండి. ప్రార్థన చేస్తే ఏలూరు కిడ్నీకి సంబంధించిన హాస్పిటల్ తీసుకెళ్ళామైనా సరే అక్కడ కూడా వెళ్ళిపోమన్నారండి. ఎంత అవుద్ది అన్నారు. ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్తాను, ఆశ్రమ హాస్పిటల్లో జాయిన్ చేసుకోక ముందే 60,000 70,000 అయిపోతాయి అన్నారండి. ఇంకా మా పెద్దమ్మకి బతికి మీద ఆశలేక ఇంటికి వెళ్ళిపోతున్నాడు అంతండి మా పెద్దమ్మ. అలాంటిది మాకు అంతా దేవుడి మీద నమ్మకం అండి. ప్రజల వల్ల మాకు ఏమీ లేదండి, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాం. అయితే మేము అయ్యగారికి ఫోన్ చేస్తాను, ప్రతి క్షణం మేము అయ్యగారికి ఫోన్ చేస్తూనే ఉన్నామండి. మా పెద్ద మీద ఇచ్చేవాడు నేను రానింటికి నడిచేయండి అంటుందండి. అయితే ఎలాగైనా తిట్టి ఎలాగైనా సరే మేము బస్సు ఎక్కించాము. ఎక్కించిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారండి. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత అసలు అమ్మాయి చూస్తేనేమో బతికే పరిస్థితి లేదు. అసలు అక్కడైతేనేమో మీ అమ్మాయికి చాలా ముదిరిపోయింది అన్నారండి. అయితే మీరందరూ సంతకాలు పెట్టండి, మేమైతే గ్యారంటీ చెప్పలేము అన్నారు. అయితే మా పెద్దనాన్న మా అమ్మ అందరూ సంతకాలు పెట్టేసినా సరే స్కానింగ్ తీస్తేనేమో ఈ పిల్లకి అమ్మాయికి పిల్లల గురించి చిన్న ఆపరేషన్ చేశారు. దానివల్ల గడ్డ కట్టేసింది, రక్తం నీళ్ళు అన్నారండి. అయితే దానివల్ల అసలు వాష్రూమ్ వెనకాల బ్లడ్ వచ్చేసేదండి, పేసకే బూతులు రక్తమే వచ్చేసేది. అసలు బతకదేమో అనుకున్నాం మేము. బతకదాలంటే దేవుడు ఎంతగానో బతికిచ్చాడండి మా పెద్దమ్మని. అయితే డయాలసీ చేశారండి మా పెద్దమ్మకి. ఈ వాటర్ పోవాలంటే డయాలసీ వేయాలమ్మా అన్నారండి. డయాలసీ 4 సార్లు చేశారండి. ఎంఎంని 4 సార్లు చేశారు. మా పెద్దమ్మకి దేవుడి దర్శనం ద్వారా కనిపించే దైవం నిత్యమేంటి పోసేసాడు, కనిపించారండి. అదే మా పెద్దమ్మ దేవుడు దర్శనం చూపించారు. భయపడకుండా వాటర్ కాదు అని చూపించారండి. ఎందుకని మా పెద్దమ్మ డయాలసిస్ చేసిన తర్వాత వాష్రూమ్ 5 లీటర్లు పోసిందండి. అసలు ఎంతగానో దేవుడు ఎంతగానో కృప చూపించారండి. బతకలు అనుకున్నాను, బతికించాడండి దేవుడే బతికించాడు. ఎవరు బతికించలేదు. నాకైతే ఎవరి మీద నమ్మకం లేదండి. ఒక్క దేవుడి మీద మేము ఆధారపడ్డామండి. రైట్. ఎన్నో ఆసుపత్రికి వెళ్ళిన బ్రతుకుదన్న మాట చెప్పారు, కానీ దేవుడు మాటతో ధైర్యంగా ముందుకెళ్ళిన ఈరోజు కనబడుతున్నారా? సజీవురాలుగా తప్పులు కొట్టు. ఇది దేవుడి కార్యం, దేవుడికే మహిమ కలుగును గాక.
చూడండి